హలో హాయ్ అండి, వెల్కమ్ టు ముబీన్ టైలర్స్. ఈరోజు అయితే బ్లౌజ్ అయితే చూస్తున్నారుగా, ఇది కట్ వర్క్ బ్లౌజ్ అండి. ఈ కట్ వర్క్ ఎలా కుట్టాలో, ఈ కట్ వర్క్కి ఎలా పైపింగ్ వేయాలో ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారిగా నా వీడియోస్ చూసినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగానే బక్రాన్ని తీసుకొని అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఐరన్ బాక్స్తో అలా వేరే క్లాత్ మీద అంటించుకోవాలి. వేరే క్లాత్ మీద అంటించుకున్న తర్వాత ఆ సైడ్స్ ఉన్నాయి కదా, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి కొద్దిగా ఉంచి దాన్ని మనం మడత పెట్టి అలా కుట్టాలన్నమాట. కుట్టిన తర్వాత వేస్ట్ అంటే లోపలంతా హెమ్మింగ్ చేసేటప్పుడు లావుగా వస్తుందని నేను కొద్దిగా కట్ చేస్తున్నా. అలా కట్ చేసిన తర్వాత దాన్ని మధ్యలోకి మడతేసి అలా మధ్యలోకి మడతేసిన తర్వాత ఒక టాకా అయితే ఇవ్వాలి. దానికి టాకా ఇచ్చిన తర్వాత మనం బ్లౌజ్ పీస్ అయితే ఏదైతే ఉందో అదైతే బోర్లు వేసి ఇదైతే మన వైపు తిప్పుకొని ఇలా మధ్యలో కుట్టేసిన తర్వాత ఆ కట్ వర్క్ అంతా కుట్టేసుకోవాలన్నమాట. ఆ కట్ వర్క్ అంటే మనం ఎక్కడెక్కడైతే కోణాలు ఉన్నాయో అక్కడ సూది కిందకి చింపి పాదాన్ని పైకి లేపి అలా తిప్పుకుంటా మనం కుట్టేస్తే నీట్గా వస్తుంది. మనం కట్ వర్క్ కుట్టాలి అంటే మాత్రం కంపల్సరీగా బకరాన్ని అయితే యూజ్ చేయాలి. బకరాన్ని యూజ్ చేస్తేనే కట్ వర్క్ నీట్గా వస్తుంది. పీజింగ్ పేపర్తో కూడా అంత నీట్గా రాదు. అలానే ఇటు సైడ్ కూడా ఇలానే కుట్టుకోవాలి. నీట్గా అలా కుట్టిన తర్వాత ఆ మొత్తాన్ని అయితే కట్ చేసి వేస్ట్ క్లాత్ ఆ కోణాలు ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మూలలు ఉన్నాయో అవన్నీ కట్ చేసుకోవాలి. అవన్నీ కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు తిప్పాలన్నమాట. తిప్పిన తర్వాత మన బొటన వేలుతో తీస్తుంటే చూడండి ఎంత నీట్గా వస్తుందో. అదే పీజింగ్ పేపర్ అయితే చాలా సేపు పడుతుంది, అంతగా నీట్గా కూడా రాదు. బకరం అయితే మనం ఎలా అయితే తిప్పాలో అలా తిప్పాలి. కానీ ఒక విషయం ఏంటంటే బకరం మీద మాత్రం కుట్టు పడకూడదండి, వన్ సైడ్ క్లాత్ మీదే పడాలి, అప్పుడే తిరుగుతుంది. తర్వాత నెక్స్ట్ నేనైతే పైపింగ్ అయితే ఇది సరిగ్గా వీడియో రాలేదండి, నేను చూపిస్తున్నాను చూడండి. అలా కుట్టుకొని వన్ సైడ్ అంచు ఖర్చు లేకుండా అంచు కుట్టుకొని ఒక సైడ్ పైపింగ్ అయితే వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఇదైతే బోర్లు వేయాలి. అంటే బ్లౌజ్ అయితే ఇలా వేసిన తర్వాత బ్లౌజ్ కింద అయితే పైపింగ్ పెట్టి తిప్పుకుంటా కోణాల దగ్గర ఆపుకుంటా తిప్పుకుంటా రావాలి. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇదైతే కొంచెం కరెక్ట్గా రాలేదు ఫ్రెండ్స్. అలా చూడండి, చూస్తున్నారుగా, అలా వేయాలన్నమాట. పాదాన్ని తిప్పుకుంటా కొంచెం జాగ్రత్తగా వేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్